చదువుతున్నది భగవద్గీత యథాతథం 6వ అధ్యాయము 38వ శ్లోకం. కచ్చిన్నో భయ విభ్రష్టాస్ చిన్నాభ్రమిమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణః పతి. అనువాదం మరియు భాష్యం శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారి శ్రీల ప్రభుపాద్కి జయ. అనువాదం. ఓ మహాబాహో శ్రీకృష్ణ, ఆధ్యాత్మిక మార్గము నుండి వైదొలిగిన అట్టి మనుజుడు ఆధ్యాత్మిక జయమును మరియు లౌకిక జయమును రెండింటినీ పొందని వాడై ఎచ్చటనో స్థానము లేకుండా గాలిచే చెదిరిన మేఘం వలె నశింపడా. అనువాదము. ఓ కృష్ణ, ఈ నా సందేహమును సంపూర్ణముగా తొలగించుమని నిన్ను వేడుచున్నాను. నీవు తప్ప ఈ సందేహమును నివారించువారు వేరెవ్వరూ లేరు. శ్రీకృష్ణుడు పూర్వ భవిష్యత్తు వర్తమానంలో పూర్ణంగా నిలిపాడు. జీవుడు వ్యక్తిత్వంలో గతమనందును వర్తమానందును భవిష్యత్తునందును నిలిచి ఉండదని భావాల నుండి ఎంతే పొందిన వెలుపడి వారందరి వ్యక్తిత్వంలో కొనసాగలేదు. అతడు భగవద్గీత యొక్క ఆరంభమున నిలిపాడు. అనగా జీవుని భవిష్యత్తును గురించిన ప్రశ్నను అతడు సమాధానం నచ్చితే ఉన్నాడు. కానీ ఇప్పుడు అర్జునుడు సామాన్య జీవుల విషయం కాక ఆధ్యాత్మిక మార్గంలో జన్మ సాధపడిన యోగి భవిష్యత్తు గురించి తెలియజేస్తున్నారు. వాస్తవానికి కృష్ణుడికి సమానుడు కానీ అధికుడు కానీ లేదు. నామమాత్ర యోగులు మరియు తత్వవేత్తలు ప్రకృతి యోగులు వారి వద్ద నమానికి శ్రీకృష్ణుడికి సముఖ కాలేదు. కారణంగా అర్జునుని ఈ ప్రశ్న విషయము శ్రీకృష్ణుడికి సర్వ సంశయములకు సంపూర్ణ సమాధానం ఇవ్వండి. ఆ ఎవరు రూప భవిష్యత్ వర్తమానంలో పూర్ణంగా లేనిదే అందుకు కారణం. కానీ అతనికి మాత్రం ఎవరితో ఎదుగుతారు. కృష్ణుడు మరియు కృష్ణభక్తులు మాత్రమే ఏది ఎందుకన్న విషయమును సంపూర్ణంగా నిర్వహించారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ మనకి ఈ 2 శ్లోకాల్లో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆధ్యాత్మికత కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒక వ్యక్తి తను ఆధ్యాత్మికతను చేరుకోలేకపోతే తను ఇటు భౌతిక జగత్తులోనూ అటు ఆధ్యాత్మిక జగత్తులోనూ రెండిటిల్లో కూడా ఆయన దేనికి చెందినవాడు అవుతాడు. ఏమని అడుగుతున్నాడు? ఇటు అటు చెందడు, ఇటు చెందడు. అంటే హిందీలో ఒక ప్రోవర్బ్ ఉంటుంది, నా గరక నా ఘాట్క. అంటే ఇంట్లో గెలవలేపాడు, అటు బయట కూడా ఆ వ్యక్తి గెలవలేకపోతాడు కదా. అలాంటి వ్యక్తికి ఆయన ఏ ప్రదేశంలోకి వెళ్తాడు, ఆయనకి ఏం జరుగుతుంది అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నించేటప్పుడు ఇంతవరకు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని, ఓ మహాబాహో లెగిసి యుద్ధం చేయి, నువ్వు యుద్ధం చేయక తప్పదు, ఈ విచారాన్ని వీడు, నువ్వు ఆత్మ శరీరాన్ని, నువ్వు ఆత్మతో విధంగా ఆలోచిస్తూ శరీరంతో యుద్ధం చేయకుండా భగవంతుని స్తుతిస్తూ నువ్వు యుద్ధం చేయి, ఇవన్నీ చెప్పాక ఒకవేళ నేను ఇవన్నీ చేసినా కూడా ఒక ధ్యాన యోగంలో ప్రయత్నిస్తున్న వ్యక్తి తాను తన గమ్యాన్ని చేరుకోలేనట్టయితే తన యొక్క స్థితి ఏమవుతుంది అని ప్రశ్నించాడు. ఇక్కడ శ్రీకృష్ణుడిని మహాబాహో అని అంటున్నాడు. ఎందుకు శ్రీకృష్ణుడిని మహాబాహో అని అంటున్నాడు అర్జునుడు? ఇప్పుడు దాకా అర్జునుడిని శ్రీకృష్ణుడు అన్నాడు, నువ్వు చాలా శక్తివంతుడు మైలువిడి యుద్ధం చెయ్యాలి. కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే అర్జునుడు శ్రీకృష్ణుడిని మహాబాహో అని అంటున్నాడు.
ఎందుకు అంటున్నారు అలాగా? ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి? ఫ్యూచర్ అంటే రాబోయే కాలంలో ఆ వ్యక్తి ఎవరైతే తను యోగం పాటిస్తాడో ఆ యొక్క వ్యక్తి యొక్క స్థితి ఏంటి అని ప్రశ్నించాడు. ఇప్పుడు ఏదైనా మన ఫ్యూచర్ అంటే వర్తమానంలో ఏమైనా జరుగుతుంది అంటే ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి ఎవరైనా, ఈ రోజు వరకు చెప్పగలుగుతానన్నమాట. ఏమంటే ఇప్పుడు క్లాస్ జరుగుతుందండి, క్లాస్ తర్వాత మనకి ఆరతి కీర్తన ఉంటుంది భగవంతుడికి, దాని తర్వాత ప్రసాద వితరణ జరుగుతుందని అంతవరకు చెప్పగలను. కానీ నేను భక్తిలో విజయం సాధిస్తానా, లేకపోతే ఒక వ్యక్తి భక్తిలో విజయం సాధించకుండా లేకపోతే తన యోగంలో విజయం సాధించకుండా తను పరాజయ పాలైనప్పుడు తన స్థితి ఏంటి అది ఎవరు చెప్పగలరు? భూత, వర్తమాన, భవిష్యత్తు ఈ మూడు తెలిసిన వ్యక్తి మాత్రమే చెప్పగలరు. ఆయన్నే భగవంతుడు అంటారు. అందుకే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ ప్రశ్న అడుగుతుంది. భూతకాలం గురించి మనం ఎన్నెన్ని జన్మలు ఎత్తాం, ఏమేమి చేశామో అవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు. వర్తమానంలో మనం ఏమి చేస్తున్నామో కూడా శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు. మరియు భవిష్యత్ కాలంలో మనం ఏమేమి చేయబోతున్నామో కూడా శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు. అందుకోసం ఇక్కడ అర్జునుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే ఏకైక వ్యక్తివి నువ్వు మాత్రమే, ఇంకెవ్వరూ కూడా ఈ ప్రశ్నకు సమాధానం నాకు చెప్పలేరు అని చెప్తున్నాను. అందుకోసం మనం భగవంతుడు అన్న వ్యక్తికి ఆయనకి భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఎవరైనా నేనే భగవంతుడిని అయ్యాను, నాకు అన్ని విషయాల గురించి తెలుసు అని అనుకుంటున్నారు అనుకోండి ఎవరైనా, అది మనం నమ్మకూడదు. ఎందుకంటే కలియుగంలో చాలామంది ఏం చేస్తారంటే నేనే అవతారాన్ని, నేనే భగవంతుణ్ణి అని చెప్పి తిరుగుతూ ఉంటారమ్మ. వాళ్ళ వలలో మనం ఎప్పటికీ పడకూడదు. అలా పడినట్టయితే ఏమవుతుందంటే వాళ్ళు పతితులు అవుతారు, మనం కూడా పతితులు అవుతాము. అది ఎలాగండి? వాళ్ళు ఎలా పతితులు అవుతారు, మనం ఎలా పతితులు అవుతామండి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఈ ఈస్ట్ గోదావరి ప్రాంతాన్ని మొత్తానికి, కాకినాడ ఈస్ట్ గోదావరి ప్రాంతానికి నేనే కలెక్టర్ని అనుకొని తిరిగాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? నేను ఒక కారు కొనేసుకొని కలెక్టర్ అని బోర్డు పెట్టేసుకొని నేనే తిరగడం ప్రారంభించాను అనుకోండి రోడ్డుల్లో. అప్పుడు ఏమవుతుంది? నన్ను ఎవరు పట్టుకుంటారు? పోలీస్. కలెక్టర్ గారు దండించక్కర్లే, డైరెక్టు పోలీసులు వాళ్ళే దండన విధిస్తారు. ఎందుకు దండన విధిస్తారు? నేను ఒక అధికారిని ఆయనలాగా నటించాను కాబట్టి. అలాగే నాకు సహాయం చేసిన వాళ్ళు, అంటే నాకు ఎవరైనా సహాయం చేశారనుకోండి ఇలా నటించడానికి, వాళ్ళందరినీ కూడా దండించడం అనేది జరుగుతుంది. అందుకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైతే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం ఎవరికైతే తెలుస్తుందో అది భగవానుడి కింద లెక్కగడతారన్నమాట. అందుకు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ ప్రశ్న అడుగుతాడు. మరియు ఇక్కడ ఒక మంచి ఉదాహరణ అనేది మనకి ఇక్కడ చెప్తారు. ఏంటా ఉదాహరణ? మనకి ఇప్పుడు వర్షాకాలం, ఇప్పుడు చూసామనుకోండి, ఒక పెద్ద మేఘం ఉంటుంది. ఆ మేఘం నుంచి చిన్న భాగం విడిపడి ఇంకో మేఘాన్ని కలుద్దాం అనుకుంటారు. ఒక పెద్ద మేఘం నుంచి ఒక చిన్న మేఘం విడిపడి ఇంకో మేఘాన్ని కలుద్దాం అనుకుంటాడు. కానీ ఈలోపు గాలి వచ్చింది అనుకోండి, ఈలోపు గాలి వస్తే ఆ చిన్న మేఘం ఇటు ఆ పెద్ద మేఘానికి చెందదు, ప్లస్ ఇంకో మేఘానికి కూడా అది చెందదన్నమాట. ఎటు చెందకుండా అయిపోతుంది కదా అన్న వివరణ ఇస్తారు. శ్రీల ప్రభుపాదుల వారు
ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారన్నమాట. ఈ ఉదాహరణలో ఒక వ్యక్తి బ్రహ్మజ్యోతిలో కలుద్దాం అనుకుంటాడు, ఇంకో వ్యక్తి పరమాత్మను కలుద్దాం అనుకుంటాడు, ఇంకో వ్యక్తి ఆ సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళి భగవానుని సేవిద్దాం అనుకుంటాడు. కానీ ఈ చేసే ప్రయత్నంలో తాను విడిపడినప్పుడు, సంసారం నుంచి విడిపడినప్పుడు, అంటే సంసారం నుంచి విడిపడటం అంటే ఇప్పుడు మన ఇంద్రియాలు ఉన్నాయి, ఇవి ఇంద్రియాలన్నీ ఏం చేస్తాయి? కేవలం సంసారంలో మన సుఖాల కోసం మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇప్పుడు మన ఆధ్యాత్మిక మార్గం ప్రయాణించేటప్పుడు ఏం చేయాలి? ఈ ఇంద్రియాలని మన సంతోషం కాకుండా భగవంతుడి యొక్క సంతోషం కోసం మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుంది? మన ఇంద్రియాలు ఇటు సంసారిక సుఖాలకు కూడా దూరమై, అటు భగవంతుడి ఇంద్రియాలకు కూడా మన సంతోషం కలిగించలేకపోతే ఇటు కాకుండా అటు కాకుండా అయిపోయే అవకాశం ఉంటుంది అన్నది ప్రశ్న. అలాగా మేఘం, చెదిరిపోయిన మేఘంలాగా ఆ వ్యక్తికి ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అనేసి ఇక్కడ ప్రశ్న అడుగుతుంది. అప్పుడు మనం అడగచ్చు, ఏమవుతుందండి ఫ్యూచర్లో అంటే, ఇది రానున్న శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు మనకి వ్యక్తపరుస్తారన్నమాట. ఏమవుతుంది ఆ వ్యక్తికండి. మరి ఇది శాస్త్రాల్లో ఏమైనా ఉదాహరణలు ఉన్నాయండి? భగవంతుడి పైన భక్తి చేసిన వ్యక్తి ఎప్పటికీ నశించడు అని శాస్త్రంలో ఏమైనా ఉదాహరణలు ఉన్నాయంటే, ఎప్పుడో పాతకాలం దాకా వెళ్ళక్కర్లేదు. ఒక 500 years బ్యాక్, ఎంతకాలం క్రితం? ఒక 5 సంవత్సరాల క్రితం నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్, ఆయన పేరు ఎవరైనా విన్నారా? నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్. ఆయన రోజుకి ఎన్ని మాలలు చేసేవారు జపం? ఎన్ని మాలలు చేసేవారు? 192, అంటే 3 లక్షల నామాలు. అంటే ఒక మాల జపం చేయడానికి 7 నుంచి 10 నిమిషాలు పడతారు. ఆయన అలాగా ఎన్ని మాలలు చేసేవారు? 192 మాలలు చేసేవారు. ఆయన ఏ వంశంలో జన్మించారు? ఏ కులంలో జన్మించారు? ఆయన జన్మించింది ఒక ముసల్మాన్ వంశంలో జన్మించారు. ఆయన జన్మించినప్పుడు 5 సంవత్సరాల వయసులో వాళ్ళ తల్లిదండ్రులు ఇదవుతారు. 5 సంవత్సరాల వయసులో ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులు ఎదురవుతారు. ఇది ఎక్కడ జరిగిందంటే మాయాపూర్, నవద్వీప్ అనే గ్రామంలో జరిగిందన్నమాట. సో వాళ్ళ తల్లిదండ్రులు ఇదేయాక ఎప్పుడైతే ఎవరికి ఎవరు ఉండరో వాళ్ళకి భగవంతుడే తోడవుతాడు. ఎప్పుడైతే మనం నా కుటుంబం ఉన్నది, నాకు వీళ్ళున్నారు, నాకు వాళ్ళున్నారు, లేకపోతే నా దగ్గర ధనం ఉందని ఎప్పుడు దాకా ఉంటామో అప్పుడు దాకా భగవంతుడి యొక్క కృప అనేది 100% వర్షించదు ఒక వ్యక్తి మీద. ఎందుకంటే మనం దేన్ని చూసుకొని భ్రమపడుతున్నాం? నా దానితో నేను సంపాదించిన దాని గురించి చూసి భ్రమపడుతున్నాం. అలా భ్రమపడుతున్నంత కాలం భగవంతుడు మన కోరికల్ని మన శక్తి ద్వారా తీర్చుకోవడానికి వదిలేస్తాడు. సో అప్పుడేమవుతుందంటే ఆ నామాచార్య హరిదాస్ ఠాకూర్కి ఆయన 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు ఆయన ఏం చేసేవారంటే సాధువులతో సేవకి వెళ్ళేవారు. ఆయన సాధువులతోటి తిరిగేవారు అన్నమాట. సాధువులతో తిరిగినప్పుడు ఆ సాధువులు ఏం చేస్తారంటే ఈయనకి హరే కృష్ణ మహామంత్రం జపించమని చెప్తారు. ఆయన రోజు కూడా ఇది ఎలా జపించాలండి, దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయండి అంటే దీనికి ఎటువంటి నియమాలు లేవు, నువ్వు ఒక్క దగ్గర కూర్చొని ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కేవలం జపించడమే అని చెప్తాను. అప్పుడు హరిదాస్ ఠాకూర్ గారు ఏం చేస్తారంటే రోజు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం మొదలుపెడతారు. ఆయన ఎంత తీవ్రంగా జపించడం అంటే ఆ సాధువులు ఒక దగ్గర ఉండరు కాబట్టి వాళ్ళ ప్రయాణం వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. కానీ ఈ చిన్న బాలుడు అవడం వల్ల ఈ హరిదాస్ ఠాకూర్ గారు ఏం చేశారంటే ఒక స్థానంలో కూర్చొని ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ప్రారంభించారు. ఆయన జపం చేస్తున్నప్పుడు తారాధారంగా జరిగేది. అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని తారాధారంగా రోజుకి 24 గంటల్లో ఎన్ని గంటలు జపం చేసేవారు? దగ్గర 22 నుంచి 23 గంటలు జపం చేశారు. అంత జపం చేసేసరికి ఏమవుతుందంటే భగవంతుడి యొక్క కృప ఆయన మీద వర్షించడం మొదలుపెట్టింది.
అంటే భగవంతుడికి ఒక కృప అంటే ఓన్లీ మనకి ఆయనలో ఆయన ఆనందం పడ్డం కాదు, ఆయన చూసిన వాళ్ళందరూ కూడా ఆయన్ని అట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. అంటే మనం ఒక వ్యక్తిని ఇలా చూసింగానే ఆయన భగవత్ ప్రతినిధి అనుకోండి, మనకి వెంటనే ఆయన పట్ల దయాభావం, కృపాభావం మరియు ఆయనకి సేవ చేయాలనే భావం మనకి మొదలవుతూ ఉంటుంది. సో అందరు జనాలు ఆయన జపం చేస్తుంటే చుట్టుపక్కలంతా చేరేవారు. చుట్టుపక్కలంతా చేరి ఆయన జపాన్ని వింటూ వాళ్ళు కూడా కొందరు చేసుకునేవారు. ఇలా కాలం గడుస్తుంటే అక్కడ ఒక జమీందారు ఉండేవాడు. ఆ జమీందారు అనుకునేవాడు, నా దగ్గర ఇంత ధనం ఉంది, నా దగ్గర ఏమున్నది, ఇంత ధనం ఉన్నది, ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి, లేకపోతే ఇంత వస్తు సంపద ఉన్నది, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నా దగ్గరికి ఎవరు రావట్లేదు. ఆయన దగ్గర ఏమీ లేదు, ఆయన కనీసం తినడానికి కూడా ఏమీ ఇవ్వరు, కేవలం జపం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర సహవాసం చేస్తున్నారు. కనీసం మాట్లాడడం కూడా మాట్లాడట్లేదు, ఆయన్ని పలకరించడం కూడా చేయటం లేదు. అయినా సరే వీళ్ళందరూ కూడా ఇలాగా ఆయనతో సహవాసం చేయడానికి ఆయన కీర్తి యశస్సు అంతా పెరిగిపోతుంది, దీన్ని ఎలాగైనా తగ్గించాలి అన్న అసూయ కలిగింది. అందుకే మనం భగవత్ భక్తిలో ముందుకు వెళ్తున్నప్పుడు లేదా మనమైనా యోగా పద్ధతిలో ముందుకు వెళ్తున్నప్పుడు ఇతరులకి అసూయ కలగడం అనేది సహజంగా జరుగుతుంది. ఎందుకంటే మనకి నిర్భయత్వం అనేది వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే నిర్భయత్వం అవుతున్నాం అనుకోండి, ఇతరులకి అసూయ అనేది కలుగుతుంది. వీడేంటి ఇటు భక్తి చేసేస్తున్నాడు, ఇటు ఇంటి పనులు చేసేస్తున్నాడు, లేకపోతే అవి చేసేస్తున్నారు, ఇది చేసేస్తున్నారు, అన్నీ చేసేస్తున్నారని అసూయ కలగడం ప్రారంభిస్తారు. ఇది అప్పుడు అలా జమీందారికి అసూయ కలిగినప్పుడు తనేం చేస్తాడంటే ఒక వేశ్యని పురమాయిస్తాడు. ఏం చేస్తాడు? ఒక వేశ్యని పురమాయిస్తాడు. పురమాయించి నీకు ఎంత ధనం కావస్తే అంత ధనం నేను ఇస్తాను, నువ్వు హరిదాస్ ఠాకూర్ గారికి తన జపాన్ని భంగం చేయి, భంగం చేశాక రాజభటుల్లో ఒకరిని పంపిస్తాను, నీకు రాజభటుల్లో ఆ సమయానికి నువ్వు చెప్పిన సమయానికి నేను పంపిస్తాను, ఆయన చూడడం వల్ల తన కీర్తి అంతా నశిస్తుంది అని చెప్తాను. అప్పుడు ఆ వేశ్యకి కావాల్సింది ధనం, తనకి ఇంకేమీ అక్కర్లేదు. తనేమనుకుందంటే నేను ఎంతమందిని లోబరుచుకున్నాను, ఇదేమీ నాకు పెద్ద విషయం కాకపోవచ్చు, అందుకు ఆ పనికి తను ఒప్పుకుంటాను, ఆ పనికి తను ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటేసరికి తను ఏం చేస్తుందంటే ఒకరోజు సాయంకాల సమయంలో మంచిగా రెడీ అయ్యి హరిదాస్ గారు జపం చేస్తున్న భజన కుటీర్కి వెళ్తాడు. హరిదాస్ గారు జపం చేస్తున్న భజన కుటీర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళు తెరవకుండా జపం చేస్తున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేస్తుంటే ఆయన కళ్ళు తెరవట్లేదని ఆవిడ తన యొక్క గాజులతోని తన యొక్క పాదాలతోని చప్పుడు చేయడం మొదలుపెట్టింది. అంటే మన శబ్ద తరంగాలు మన ఇంద్రియాలని బయట ప్రపంచం నుంచి లోపలికి తీసుకున్నప్పుడు, మన ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు కూడా మనం చూడకపోయినా శబ్దాలు వినిన ద్వారా కూడా మనకి ఏమవుతుందంటే అలజడి కలిగే అవకాశం. అందుకే భక్తి మార్గంలో వెళ్తున్న వాళ్ళకి బాగా సంసారికంలో ఉన్న వాళ్ళతో ఎక్కువగా కలవద్దండి అని చెప్తాం. అంటే కలవకూడదంటే వాళ్ళేమో చెడ్డవాళ్ళు అని కాదు, ఏమవుతుందంటే మనం వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళతో ఉన్నప్పుడు, వాళ్ళు మాట్లాడే తీరుని చూసినప్పుడు మనం అవి కొన్ని గ్రహిస్తాము. అవి గ్రహించి మన సత్వగుణాలలో ఉండవలసింది మనం తమో కానీ రజోగుణంలోకి కానీ వెళ్ళిపోతాం. ఆయన ఎంతకీ చూడకపోయేసరికి అప్పుడు ఆ వేశ్య ఆయనతో మాట్లాడడం ప్రారంభించింది. స్వామి మీరు ఒకసారి నన్ను చూస్తారా, నేను ఇక్కడ మీతో కొంచెం సేపు మాట్లాడాలి అంటే ఆయన ఏం మాట్లాడకుండా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని సైగ చేస్తాడు. అప్పుడు ఆవిడ అక్కడ కూర్చుంటాడు. అప్పుడు ఆవిడ కూర్చుంటే నుంచి అలాగా ఆవిడ 3 రోజులు కూర్చుంటాడు. ఎందుకంటే ఆవిడకి గొప్ప ధనం ఇస్తానని ఆ జమీందారు చెప్తాడు.
ఈయన 3 రోజులైనా 1 గంట లేసేవాడు. ఆ గంట లేసినప్పుడు మాట్లాడదాం అనుకునేసరికి నా కాలకృత్యాలు తీర్చుకొని నేను ప్రసాదం తీసుకొని మళ్ళీ జపం అయిపోయి మాట్లాడతాను, అందా కూర్చోండి అని చెప్పేవారు. ఏమని చెప్పేవారు? నేను కాలకృత్యాలు తీర్చుకొని ఏదైనా తినాలి, శక్తి రావాలి నేను మాట్లాడాలంటే, ఒకసేపు కూర్చోండి అలా కూర్చోండి. అలా 3, 4, 5 రోజులు అయిపోయేసరికి ఆ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం వల్ల ఏమైందంటే హరిదాస్ ఠాకూర్ గారు ఏం చేసేవారు అంటే ఆయన ఒక తులసి కోట ముందు భజన చేసుకునేవారు అన్నమాట. ఆ ప్రభావంతో ఆయన యొక్క శక్తితో ఏమైందంటే ఆ వేశ్య ఎవరైతే ఉన్నారో తనలో కూడా ఆ నామం పట్ల ప్రేమ పెరిగింది. ఆ నామం పట్ల ప్రేమ పెరిగింది. ఆవిడ కూడా జపం చేయడం ప్రారంభించారు. ఇలాగా ఆవిడ కూడా జపం చేయడం ప్రారంభించేసరికి హరిదాస్ ఠాకూర్ గారు చూస్తారన్నమాట, ఈవిడ కూడా జపం చేయడం ప్రారంభించారు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ గారు ఆవిడతో మాట్లాడతారు. ఏంటమ్మా నువ్వు వచ్చిన పని ఏంటి, ఎందుకు వచ్చావు, ఏంటి కారణం, ఏదో మాట్లాడదాం అనుకునేసరికి ఆవిడ అశ్రుధారలతో ఉంటుంది. అలాగే ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడతాం. ఆయన కాళ్ళ మీద పడి, స్వామి నేను మిమ్మల్ని భంగపరచడానికి వచ్చాను కానీ నిజమైన ఆనందాన్ని నాకు రుచి చూపించారు, ఇంకా నాకెవరూ శరణ్యం లేరు, మీరొక్కరే శరణ్యం అంట. ఇంకా నాకెవరూ శరణ్యం లేరు, మీరొక్కరే నాకు శరణ్యం, ఇంకెవరూ శరణ్యం లేరని చెప్తాను. అప్పుడు హరిదాస్ ఠాకూర్ అంటారు, ఈ తులసిదేవి దగ్గరే నువ్వు జపం చేసుకో, నేను వేరే ప్రదేశానికి వెళ్ళిపోతానని. అప్పటి నుంచి ఆవిడ హరిదాస్ ఠాకూర్ గారు చేసే దగ్గర జపం చేసుకుంటూ తన ఇల్లు వాకలి అన్నీ యథావిధిగా విడిచిపెట్టేసి జపం ప్రారంభించారు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ గారు వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ జపం చేయడం ప్రారంభిస్తాం. మళ్ళీ సేమ్ ధారావలంగా జపం స్టార్ట్ చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని అలా జపం చేసేసరికి అప్పుడు ఏమవుతుందంటే ఈ వార్త విని ఆ నవాబ్ ఎవరైతే ఉన్నాడో పంపించాడో ఈ వార్త విని ఇంకాస్త ఆయన కీర్తి పెరిగిపోతుంది. ఆయన యొక్క కీర్తి ఏమవుతుంది, ఇంకాస్త పెరిగిపోతుంది. అంటే మనం భగవంతుని భక్తిలోకి వెళ్తే మనం ఏదో అడుక్కున్న వాళ్ళలాగా లేకపోతే అలాగైపోతాం అలా జరగదండి. భగవంతుని యొక్క భక్తిలోకి ముందుకు వెళ్తున్నామంటే భగవంతుడికి సంబంధించిన సిద్ధులు, అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారనుకోండి, ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా వస్తున్నారనుకోండి, ఏమవుతుంది, ఆయనతో పాటు ఎస్పీజీ కమాండోస్ అంటే వాళ్ళు ఎవరంటే అన్నిటికంట ఒక వ్యక్తిని కాపాడడంలో చాలా ఉత్తీర్ణులైన వాళ్ళు ఏంటంటే ఒక 10-12 మంది ప్రైమ్ మినిస్టర్ చుట్టూ ఉంటారు. ఆయనకి ఏమీ ఆపద కలగకుండా, ఏమీ విఘ్నాలు కలగకుండా వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాగే భగవంతుని నామం ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో సాక్షాత్తు భగవంతుడు వాళ్ళ యొక్క పార్షదులు అందరూ కూడా ఆ వ్యక్తిని కాపాడుతూ ఉంటారు. అలాగా ఈ హరిదాస్ ఠాకూర్ యొక్క కీర్తి ప్రవహించి ఆ ఊరు పాలిస్తున్న నవాబు దగ్గరికి వెళ్తారు. ఆ నవాబు దగ్గరికి వెళ్ళి నవాబు వింటారన్నమాట, నాకన్నా కీర్తి ఆయనకి ఎక్కువైపోతుంది, ఆయన అసలు ఎవరు, ఆయన గురించి ఏంటి కనుక్కోండి అంటారు. కనుక్కోకండి అనగానే అప్పుడు ఏంటంటే కనుక్కుంటారు ఆయన గురించి, అసలు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జపం చేస్తారంటే ఈయనకి తెలిసింది ఏంటంటే ఆయన ఒక ముసల్మాన్ అని తెలిసింది. ఈయన మతం మారడమే కాకుండా చాలామందిని జపం చేసే విధంగా చేస్తున్నాడు, ఈయనకి దండించాలి అనుకుంటారు. ఇలా దండించాలి అనుకుని ఆయన ఏం చేస్తారంటే ఆయనకి కబురు పంపిస్తారు. కబురు పంపిస్తే అప్పుడు హరిదాస్ ఠాకూర్ గారు నవాబ్ పంపించాక అప్పుడులో ఋషులు ఎవరైతే ఉండేవారో ఆ రాజుగారికి గౌరవం ఇచ్చారు. అంటే మీరు శ్రీమద్ భాగవతంలో గట్రా చూసుకుంటే రాజులందరినీ రాజు చేసింది ఎవరు చేస్తారు, ఋషులే చేస్తారు.
ఋషుల్ని మళ్ళీ రాజుగారు ఏం చేస్తారు? ఋషుల యొక్క మాట విని రాజ్యపాలన చేస్తారు. అర్థమైందా? మొనార్కీ అంటే ఇప్పుడు డెమోక్రసీ వచ్చింది, కానీ అంటే ఇదేంటంటే ఒకే కింగ్ ఉండేవాడు, రాజు ఉండేవాడు. ఆ రాజుని ఎవరు చేసేవారు? ఆ రాజుగా ఆయన్ని ఋషులు, అక్కడ ఉండే పెద్ద పెద్ద ఋషులు చేసేవారు. దాని తర్వాత ఆ రాజు ఋషులు చెప్పినట్టు వినేవారు. అప్పుడు అందుకోసం జనులందరూ చాలా ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు డెమోక్రసీ, మనకి ఎవరు మంచి నాయకుడో మనకే తెలియదు. మనం ఓటేస్తాం. ఓటేసాక ఏమవుతుంది? ఆయన మనకి మంచి చేయబోయి మనకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే అలాగా శ్రీ శ్రీ రాధా మాధవ్కి జయ, శ్రీ శ్రీ గౌనితాయికి జయ. అలాగా నవాబ్ పిలిచేసరికి హరిదాస్ ఠాకూర్ గారు నడుచుకొని వస్తారన్నమాట. ఆయన నడుచుకొని వచ్చేసరికి ఆయన యొక్క నామం యొక్క శక్తికి అక్కడ నవాబు చూసి ఆశ్చర్యపోతారు. ఇంత టీవీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, ఎంత వంగి భయంగా వెళ్తాం. ఒక పోలీస్ స్టేషన్కి ఎవరైనా పిలిచారు అనుకోండి, మనం ఎంత భయంగా వెళ్తాం. కానీ హరిదాస్ ఠాకూర్ గారికి అటువంటి భయం ఏమీ లేదన్నమాట. ఆయన నవాబ్ ఆ వేలోకి వెళ్తున్నప్పుడు, ఆ దారిలోకి వెళ్తున్నప్పుడు చాలా స్థిరంగా వెళ్ళాడు. అది చూసి ఆ నవాబుకే చాలా ఇది అనిపించింది అన్నమాట. ఇంత టీవీగా మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. ఆ జపం చేసిన ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఆయనలో అంత శక్తి నెలకొంటుంది. అంటే మనం 3 పూట్ల తినాలి, మనకి ప్రోటీన్స్ కావాలంటే మాంసాహారం తినాలి, ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం. ఒక వ్యక్తి మానసికంగా ఆధ్యాత్మికంగా దృఢంగా ఉన్నారనుకోండి, ఆయనకి ఆటోమేటిక్గా శక్తి అనేది లభిస్తుంది. దానికి బయట నుంచి బాహ్యంగా ఏమీ అవసరం లేదు. అప్పుడు ఆ నవాబ్ యొక్క మినిస్టర్ చాంద్ కాజీ అంటాడు, ఈయనే తప్పిదం చేశాడు, మన మతం నుంచి వేరే మతంలోకి వెళ్ళి చాలామందిని మారుస్తున్నాడు అన్నాడు. అప్పుడు నవాబ్ అంటారు, నువ్వు చేసిన తప్పుకి నీకు దండించాలని లేదు, నువ్వు చూస్తుంటే మంచి వ్యక్తిలా కనబడుతున్నావు, నిన్ను నాకు దండించాలని లేదు. నువ్వేం చేస్తావంటే తిరిగి మతం మారిపోయి నువ్వు ఈ జపం అనేది ఆపేసే అంట. తిరిగి ఈ జపం అనేది ఆపేసే అంట. కానీ సూటిగా హరిదాస్ ఠాకూర్ గారు ఒకే మాట చెప్తారు, మీరు నన్ను ఏమైనా చేయండి, నేను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్ర జపాన్ని మాత్రం నేను ఆపే ప్రసక్తే ఉంది. మీరు నాకు ఏమి శిక్ష ఇచ్చినా పర్వాలేదు. అలాగనేసరికి అక్కడ నవాబుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదన్నమాట. అలాగనేసరికి ఎందుకంటే ఇటు అప్పుల్లో వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే రాజులు శిక్ష విధించడంలో ఏదైనా తప్పు ఉందంటేనే విధిస్తారు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ గారు అంటారు, మీరు ఎంతోమందిని హిందువుల్ని ముసల్మాన్లుగా చేశారు, నేను ముసల్మాన్ని హిందువునయ్యాను, తప్పేంటి? నేను హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాను, నాకు శిక్ష పడాలంటే మీ అందరికి కూడా శిక్ష పడాలని ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారు అర్థమైందా? ఆయన మాట్లాడింది ఏం మాట్లాడారు? మీరు చాలామంది హిందువుల్ని ముసల్మాన్లుగా మార్చారు, నేను మారినందుకు నాకు శిక్ష పడాలి అంటున్నారు. అలాంటప్పుడు మీరందరూ కూడా శిక్షార్హులే అంటారు. ఈ రాజ్యాంగం ప్రకారం మీరందరూ కూడా శిక్షార్హులే అనేసరికి అప్పుడు ఏమవుతుందంటే అక్కడ నవాబ్కి ఏం మాట్లాడలేదు ఇంకా. కానీ తన మినిస్టర్ అయిన చాంద్ కాజీ ఏం చేస్తారంటే, నువ్వు మభ్య పెట్టాలని చూడవు, నువ్వు చేసిన తప్పు మిగతా వాళ్ళందరికీ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళకి దాని అనుసారం శిక్ష పడతారు, నువ్వు చేస్తుంది తప్పు కాబట్టి నీకు శిక్ష పడాలి అంటారు.
అప్పుడు ఈ మినిస్టర్ ఏం చేస్తాడంటే నవాబుని విసుగొలిపి తనకి ఇలాంటి ఎవరూ చేయకుండా 22 మార్కెట్ ప్లేసెస్ అంటే 22 చోట్ల ఈయనకి కొరడా దెబ్బలు కొట్టాలి అంటారు. 22 చోట్ల అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన కాకినాడ ప్రదేశం ఉందనుకోండి, అక్కడ మెయిన్ జంక్షన్స్లో కొట్టాలి. కొడితే ఏమవుతుంది, అక్కడ జనులందరూ చూస్తారు. అక్కడ జనులందరూ చూస్తారు. చూసి మరి ఇంకెవరూ కూడా ఇటువంటి తప్పిదం చేయరు అని ఆయన తీర్పిస్తారు. తీర్పిస్తే ఆయన్ని తీసుకెళ్ళి కొట్టడం ప్రారంభిస్తారు. ఆయన్ని ఒక్కొక్క మార్కెట్ ప్లేస్ అంటే ఒక్కొక్క జంక్షన్లో కొట్టడం ప్రారంభిస్తాం. అంటే కొరడ దెబ్బలు అంటే మన ఏదో చీపురు పుల్లతో కొట్టినట్టు కాదు. కొరడా దెబ్బలు అంటే అప్పుడు కొరడా దెబ్బలు అంటే 5-6 కొరడా దెబ్బలకే ఒక వ్యక్తి ప్రాణం విడవడం జరుగుతుంది. అంటే ఎక్కడికక్కడ చర్మం విధించబడతారు. కానీ అలాగ కొడుతున్న కొద్దీ ఆయన మాత్రం ఆయన యొక్క నామజపం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేది నామజపం మాత్రం ఆపటం. అలాగా 1, 2, 3, 4, 5, 6 అలాగా 22 మెయిన్ జంక్షన్స్ అన్నీ అయిపోతాయి. ఇటు ఆయన జపం ఆపలేదు, వీళ్ళు కొట్టడం ఆపలేదు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు రాజభట్లు ఒకరి తర్వాత ఒకరు కొడుతున్నారు. కానీ ఈయన మాత్రం ఈ హరిదాస్ ఠాకూర్ గారు మాత్రం జపం ఆపలేదు. ఇది జపం ఆపలేదు. అందువల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, భగవంతుడి యొక్క శక్తి మనలో ఉన్నప్పుడు, మనం ధర్మంగా వెళ్తున్నామని తెలుస్తున్నప్పుడు మనం ఎవరికీ కూడా భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం ఉంది. అలాగా ఆఖరికి అక్కడ ఉండే జనులందరూ కూడా, అక్కడ ఉండే భటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన్ని ప్రార్థిస్తారు. ఏమని ప్రార్థిస్తారు, మీరిప్పుడు కానీ చనిపోకపోతే మేము ఆ నవాబ్ గారి దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఆయన హతమారుస్తారు. మమ్మల్ని ఏం చేస్తారు, ఆయన హతమారుస్తారు. అందుకోసం మీరు కనీసం పడిపోయినట్టు నటించండి, మేము వెళ్ళి నవాబ్కి ఈయన చనిపోయారు అని చెప్పేస్తామంట. అంటే అప్పుడు హరిదాస్ ఠాకూర్ ఏమని ప్రార్థిస్తారంటే, భగవంతుణ్ణి వీళ్ళు నా యందు ఎటువంటి అపరాధం చేయలేదు. ఏమని ప్రార్థిస్తారంటే ఆయన, వీళ్ళు ఎవరైతే భటులు ఉన్నారో నా పట్ల ఎటువంటి అపరాధం చేయలేదు. వాళ్ళు తన రాజుగారు ఇచ్చిన ఏదైతే ఇచ్చారో దాన్ని కేవలం పాటిస్తున్నారో అంతే అని చెప్తారు. మనం చూసుకున్నట్టయితే మన శాస్త్రాల్లో శుద్ధ భక్తులందరూ కూడా వాళ్ళకి శారీరకంగా మానసికంగా ఎటువంటి బాధ కలిగినా సరే దానికి కారణం ఆ వ్యక్తి అని మాత్రం ఎన్నడూ చెప్పండి. అదే మన విషయంలో మనం తీసుకున్నాం అనుకోండి, ఏమి జరగకపోయినా అవతల వ్యక్తే కారణం. చిన్న జరిగిపోయినా మనకు తుమ్ము వచ్చినా అవతల వ్యక్తే కారణం. కానీ మనం గమనించుకుంటున్నట్టయితే మన కర్మానుసారం మనకి రావాల్సింది వస్తూనే ఉంటుంది. అలాగా ఆయన చనిపోయినట్టు నటించినప్పుడు ఈ రాజుభటులు ఆయన తీసుకెళ్ళి గంగా నదిలో పడేస్తారు. అంటే ఈయనకి దహన సంస్కారాలు కూడా జరగకూడదనేసి ఆయన్ని గంగా నదిలో పడేస్తారు. గంగా నదిలో పడేసిన ఆయన ఏం చేయడం మొదలుపెట్టారు, అక్కడ కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపం చేయడం ప్రారంభించారు. అలాగా ఒడ్డుకు వస్తారు. ఒడ్డుకు వచ్చాక ఆయన అద్వైతాచార్య అంటే పంచతత్వ మంత్రంలో మహావిష్ణువు యొక్క అవతారం అన్నమాట. ఆ అద్వైతాచార్య ఆయన్ని తీసుకొని, హరిదాస్ ఠాకూర్ గారిని తీసుకొని ఆయన ఏం చేస్తారంటే తన ఆశ్రమంలో ఉంచుతారు. ఈ వార్త మళ్ళీ నవాబుకి తెలిసాక, ఆ చాంద్ కాజీకి తెలిసాక వాళ్ళు ఆశ్చర్యం చెందుతారు.
సాధారణంగా 1-2 ప్రదేశాల్లోనే మార్కెట్ ప్లేసెస్, ఆ జంక్షన్స్లోనే దెబ్బతిని వ్యక్తి చనిపోతాడు. 22 మార్కెట్ ప్లేసెస్లో దెబ్బతిని ఆయన్ని గంగానదిలో పడిసే కూడా ఆయన బతికే ఉన్నాడా ఇంకా అని చూడడానికి వెళ్తాడు. ఆయన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన అలాగే మళ్ళీ కూర్చొని ఆయన దినచర్య హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చూసేసరికి అటుపక్క ఆయన మినిస్టర్ చాంద్కాజీ మరియు నవాబు ఇద్దరు కూడా వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు క్షమించమని ప్రార్థిస్తారు. వాళ్ళు క్షమించమని ప్రార్థించాక వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక నుంచి ఎవరైనా జపం చేస్తున్న వాళ్ళకి మేము అడ్డు చెప్పాం. హరిదాస్ ఠాకూర్ గారిని క్షమించమని అడిగినప్పుడు ఆయన ప్రార్థిస్తారు, ఎవరైనా జపం చేసుకుంటే వాళ్ళకి అడ్డు చెప్పకండి అంటారు. వాళ్ళు అలాగేనని అక్కడి నుంచి నిష్క్రమిస్తారు. అలాగా హరిదాస్ ఠాకూర్ గారు చేసిన భజనకి సాక్షాత్తు భగవంతుడైన శ్రీ చైతన్య మహాప్రభు ఆయన యొక్క అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఎవరు లేరు, ఎవరు నిర్వహించాలి? ఎవరు లేరు, నాకెవరు లేరండి, నేను అనాథనండి, నన్ను ఎవరు పట్టించుకోరండి, నాకు సమస్యలు ఇన్ని ఉన్నాయండి, అన్ని ఉన్నాయండి అంటే భగవంతుడు వాళ్ళని పట్టించుకోరు. సో నామాచార్య హరిదాస్ ఠాకూర్కి ఎవరు అంత్యక్రియలు నిర్వహించారు? శ్రీ చైతన్య మహాప్రభు ఆయన స్వహస్తాలతో తీసుకెళ్ళి ఆయనకి అంత్యక్రియలు నిర్వహించారు. అందుకోసం మనం జపం చేస్తున్నామంటే ఇదేదో కర్మకాండలో ఒక భాగం, లేకపోతే అందరూ చేస్తున్నారు మనం చేస్తున్నామని కాదు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి ఆ నామములో ఉంటుంది. ఆ నామం చేస్తున్నప్పుడు ఆ నామానికి అవసరమైన విధేయత అన్నీ కూడా మనకి చేకూరుతాయి. అందుకోసం మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు జపం చేయాలి. ఇక్కడ ఎంతమంది చేస్తున్నారు హరే కృష్ణ మహామంత్రం జపం? రోజు చేయాలి హరే కృష్ణ మహామంత్రం. చెయ్యలేని వాళ్ళు ఈరోజు ఒక మాలతో ప్రారంభించాలి. ఈరోజు ఒక మాలతో హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రారంభించాలి. ఒక మాలతో ప్రారంభించి ఒక 3 నెలలు అయ్యాక 2 మాలలకు వెళ్ళాలి. అలా 16 మాలల వరకు రావాలి. దీనంతటికీ భగవంతుడే శక్తి ఇస్తాడు. దీనంతటికీ ఎవరిస్తారు శక్తి? భగవంతుడు మరియు గురువులు. ఈరోజు హరే కృష్ణ మహామంత్రం అంటే ప్రతి ఇంటింటా వినబడుతుంది. దానికి కారణం ఎవరు? దానికి కారణం శ్రీల ప్రభుపాదులు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాన్ని బ్రహ్మమత్వ గౌడ్య సాంప్రదాయంలో ఇక్కడ మీకు కనబడుతుంది. మీ ఎడం పక్కన ఏసీ హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదు, ఆయన యొక్క కృప మరియు వాళ్ళ యొక్క శిష్యుల కృప వల్లే ప్రతి ఇంట వినబడుతుంది. కానీ ఈ నామం యొక్క పూర్తి కృపను మనం అందుకోవాలంటే మనం చేయవలసింది మన ఇంట్లో కానీ మనకి సమయం దొరికినప్పుడు కానీ మనం సద్వినియోగం చేస్తాం. లేదు అనుకోండి, మనం కృష్ణుడి వైపు మన సమయాన్ని సద్వినియోగం చేయకపోతే సంసారికం వైపు మనం సద్వినియోగం చేయాలి. అంటే ఏంటి? ఇప్పుడు ఎస్పెషల్లీ సంసారికంలో ఏది మోస్ట్ ఇంపార్టెంట్? గుండె తర్వాత గుండె. ఏంటది? మన గుండెకాయ తర్వాత గుండెకాయ లాంటిది ఏంటది? సెల్ ఫోన్. ఇప్పుడు ఎవరైనా వ్యక్తి ఇక్కడ నుంచి లెగిసి వెళ్ళిపోయి ఆయన ఫోన్ ఇక్కడ ఉండిపోయింది అనుకున్నామో, నా ఫోన్ ఉండిపోయిందంట. అర్థమైందా? సో గుండెకాయ తర్వాత ఇంకో గుండెకాయ అన్నమాట. అందుకోసం దాని మీద మనం రోజుకి ఎంత సమయం గడుపుతున్నామో చూసుకుంటూ అందులో సమయాన్ని కట్ చేస్తే తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి కూడా 2 గంటల సమయం దొరకడం అనేది ఖాయం. 8 గంటలు పడుకోండి, 10 గంటలు పని చేయండి, ఇంకా 6 గంటలు ఉంటాయి. 10 గంటలు వర్క్ చేసి 8 గంటలు పడుకుంటే ఇంకా 6 గంటల సమయం ఉంది. 6 గంటల్లో 2 గంటలు తీయాలి. జపం 16 మాలలు కంప్లీట్ చేయాలి.
సో రోజు 10 నిమిషాలతో మొదలు పెట్టండి. మొదలు పెట్టాక దాన్ని ఆపకండి. ఆ రోజు అవ్వలేదంటే నైట్ కంప్లీట్ చేసైనా పడుకోండి. 3 నెలలకి పెంచండి రౌండ్స్. ఒక మాల చేసిన వాళ్ళు 2 చేసిన వాళ్ళు 4 చేసిన వాళ్ళు 8. అలా చేస్తూ గురువుల్ని మరియు భగవంతుణ్ణి ప్రార్థించండి, నేను ఎలాగైనా 16 మాలలకి నేను రావాలి అనేసి. ఎందుకు, ఎవరు పెట్టారు ఈ 16 మాలలు? శ్రీల ప్రభుపాదులు వారు. ఆయన గురువు గారు 64 మాలలు, ప్రభుపాదులు మాత్రం 16 మాలలు. ఆయన మనకిచ్చిన కన్సెషన్. ఎందుకు ఇచ్చారు ఆ కన్సెషన్ అంటే, అందరూ వైకుంఠానికి ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళక్కర్లేదు, నేను బ్యాక్ డోర్ నుంచి కూడా తీసుకెళ్తాను, నేను బ్యాక్ డోర్ నుంచి కూడా తీసుకెళ్ళగలను. అందుకోసం ఇంతకన్నా తగ్గించడానికి అవ్వదు. కానీ మన 10th స్టాండర్డ్ పాస్ అవ్వాలంటే ఫస్ట్ స్టాండర్డ్ కంప్లీట్ చేయాలి. ఒక రౌండ్తో స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేస్తున్న కొద్దీ మీ అందరికీ కూడా అలవాటు అవుతుంది. ఇది మీ జీవితంలో ఇప్పటి నుంచి మీరు ఒక 10-15 సంవత్సరాలు దాటాక మీ జీవితంలో మీరు చేసిన గొప్ప విషయం ఇది అవుతుంది. అందుకోసం అందరూ ప్రారంభించండి. ఇంతటితో మనం ఈ ఆదివార కార్యక్రమాన్ని ముగిద్దాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंतकोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. निताई गौर प्रेमानंदे. हरि 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 बोल.